ఇది తనకే పెద్దజీ అని కిందికి రా. పేరు మెహరాజ్ బేగం షేక్. యూనిక్ ఐడి కోడ్ మన సేమ్ యూనిక్ ఐడి కోడ్ పెట్టినారు. వయస్సు సో అండ్ సో పెట్టినారు. కులం మైనారిటీ, వృత్తి హౌస్ వైఫ్, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాలు లోపు వయసు ఉన్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడి ఉన్న మహిళలు 2, నిరుద్యోగ యువతి యువకులు 0, నియోజకవర్గం రాజంపేట, ఇంట్రెస్ట్ ఈ స్కీమ్స్ వర్తిస్తాయని రాసినారు. దాంట్లో ఏమని రాసినారు? వర్తింపబడే స్కీములు పథకం. ఆడబిడ్డ నిధి 1500, ఏడాది కంటే సమయం 18,000, వర్తించే సభ్యుల సంఖ్య 2 అంటే 36,000. తల్లికి వందనం మీకు వర్తిస్తుంది 15,000. 2 పిల్లలు మీకు వర్తించే మొత్తం సహాయం 30,000. అన్నదాత సుఖీభవ మీకు వర్తించడం లేదు. యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అని ఆ రెండింటికి ఆ 20,000కు ఈ 30,000 36,000 యువగలానికి అన్నదాత సుఖీభవ యువగలంకు 0 పెట్టినారు. ఏడాదికి అందే మొత్తం మీకు 66,000. 5 ఏళ్లలో అందే మొత్తం 3,30,000 33 లక్షలు రాసినారు. పోయేదేముందిలో 0 ఎక్కువ పెట్టినా నష్టమే ఉంది అన్నట్టుగా పెట్టినారు. తర్వాత ఏమని రాసినారు? మీ కుటుంబానికి అందించే ఇతర సంక్షేమ పథకాలు అని ఇవి రాసినారు. మహాశక్తి అని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లని, ఉచిత బస్సు ప్రయాణం అని, పథకం ద్వారా స్థానిక బస్సులలో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తామని చెప్పినారు. తర్వాత ఎప్పటి నుంచి చూడండి, జూన్ 24 పెద్ద జయం కిందకి జూన్ 2024 నుంచి ప్రారంభం. సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అంటే అది కూడా రాసినారు కింద. జూన్ 2024 నుంచి ప్రారంభం. మీ మద్దతు తెలపడానికి ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పి కింద నెంబర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చినారు. ఈ ప్రతి ఇంటికి పంపించినారు స్వామి, మాదిరిగా పంపించినారు, రిజిస్టర్ చేసుకున్నారు, ఓటీపీ ఇచ్చినారు, మిస్డ్ కాల్ ఇప్పించినారు. తర్వాత 3వ సైడ్ అమ్మ, ఇది 3వ సైడ్. ఏమని? బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. బెనిఫిట్ డీటెయిల్స్. అభినందనలు. మీ అందరికీ అభినందనలు అంట, కంగ్రాచులేషన్స్. మీరు 33 లక్షలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత పొందింది అంట. 0 ఎక్కువ పెట్టాను, సరేలే. మీ కుటుంబం అర్హత పొందింది అన్నారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని రాసినారు. తర్వాత భవిష్యత్ గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని రాసినాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని కానీ ముందుగా నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం కానీ కట్ అయిపోయినారు. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చెప్పి బాండ్ ఇచ్చినాడు స్వామి. ప్రతి ఇంటికి బాండ్ ఇచ్చినాడు. ఇది ఇచ్చి ఓటీపీ నెంబర్ ఇచ్చినాడు. ఓటీపీ నెంబర్ ఇచ్చిన మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పినాడు. త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అని చెప్పినాడు. అది మళ్ళా చదువుతావా? మళ్ళా పైగా చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలకు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం అని అది కట్ అయిపోయింది. అదే మాట చెప్తూ బాండ్ ఇచ్చి ప్రమాణం చేసి ఓటీపీ ఇచ్చి నెంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి అన్నీ చేసి జూన్ 2024 ఆ డేట్ కూడా చెప్పినాడు. అది కూడా డేట్ ఎప్పటి నుంచి నమోదవుతుందని కూడా రాసినాడు. జూన్ 2024 నుంచి